వెల్కమ్ టు పండు టాక్స్. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, మంచి రీచ్ వెళ్తుంది. కొన్ని వేల మంది చూస్తున్నారు, లక్షల్లో కూడా వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ సబ్స్క్రైబర్స్ ఎందుకున్నా రావట్లా. ప్లీజ్ మీకు కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, నాకు కూడా ఎంత గ్రోత్ వస్తుంది. ఇంకా కంటెంట్ మేము ముందుకు తీసుకురాగలుగుతాం. ఇంకా చాలామంది గెస్టులను కూడా రేపు నుంచి ఇంటర్వ్యూ అనుకుంటున్నాం, మరి అది కూడా ప్లాన్ అయితే చేస్తాను. ఇంకా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు, నారా లోకేష్కి అన్నయ్య. ఎవరు వీళ్ళిద్దరు? తమ్ముడు ఎవరు, అన్నయ్య ఎవరు అన్న విషయానికి వస్తే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి అయితే వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు మాజీ మినిస్టర్ కేటీఆర్ గారు. ఎందుకోసం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్యన ఉన్న పరిచయం రెండు రాష్ట్రాలకు కూడా తెలిసిందే. వాళ్ళిద్దరూ ఎలాగుంటారంటే, ఒక బాబాయ్ కొడుకుల్లా వీళ్ళిద్దరూ ప్రవర్తన అన్నది ఉంటుంది. మనకి గతంలో కూడా చూసుకుంటే, కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికెళ్ళిన విజువల్స్ చూడొచ్చు. ఇంటికి వెళ్ళి ఫుడ్ తిన్నారు, భోజనం చేశారు మొత్తం. అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగారు కేసీఆర్ గారు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ వచ్చారు. ఇంకా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మ్యాక్సిమం తిరిగినట్టు కూడా మనకైతే వచ్చిన సమాచారం. ఇంకా వాళ్ళిద్దరిని పక్కన పెడితే, ఇప్పుడు అధికారంలో ఉన్న నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు ముఖ్యానికి వస్తే, ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే ఒకటి చాలా క్లారిటీగా అయితే పెట్టుకోవాలి. ఎందుకోసమంటే, బయట ఇప్పుడు ప్రజలను బాగానైతే రెచ్చగొట్టారు ఆయన. ఏంటి బుక్, రెడ్ బుక్లో ప్రతి ఒక్కరి పేరు కూడా రాసా. ఈ రెడ్ బుక్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక్కొక్కరిని కూడా డైర్లు ఓడదీసి నడు రోడ్డు మీద పరిగెట్టిస్తానని కూడా నారా లోకేష్ గారి మాటలు మనకైతే తెలిసిందే. మరి అదే ఫార్ములా ఇప్పుడు అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, కేటీఆర్ గారు అవ్వచ్చు, వీళ్ళు ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా సరే, నిన్న కాక మొన్న కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్కి వెళ్తే, అదే ఒక పర్యటనకి వెళ్తే, అక్కడ కొద్దిమంది కార్యకర్తలతో చెప్తున్నారు, అది కలెక్టర్ అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, మినిస్టర్ అవనివ్వండి, ప్రతి ఒక్కరి పేరు కూడా మీరైతే రాసుకోండి. బుక్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరిని కూడా బట్టలు కూడా తీసి ఇదే తెలంగాణ రాష్ట్రంలో నుంచోబెడతాను అంటున్నారు కేటీఆర్ గారు. మరి అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి సినిమా మామూలుగా ఉండదని మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఓకే, కార్యకర్తలు ముఖ్యంగా రాజకీయ నాయకులు నార్మల్. నాకు తెలిసినంత వరకు ఆపోజిషన్ వాళ్ళు వీళ్ళు కలిపి ఈవినింగ్ అయ్యేటప్పుడు కాల్స్ మాట్లాడుకుంటారు, అది అందరికీ తెలిసిందే. ఎవరైనా సరే మనకి అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో, అధికారం దిగిపోయిన తర్వాత వాళ్ళ సేఫే. కానీ మధ్యలో నలిగిపోయేది ఎవరు? కార్యకర్తల విషయానికి వస్తే, మహా అయితే వాళ్ళు జైలుకి వెళ్తున్నారు కదా మా కోసం అని కార్యకర్తలు చాలామంది మాటలు నేనైతే విన్నా. అమ్మ, వాళ్ళు జైలుకి వెళ్ళినా సరే వాళ్ళకి మీకు 3 పూట్ల మంచి ఫుడ్ ఉంటుంది, ఒక ఏసీ ఉంటుంది, ఒక ఫ్యాన్ ఉంటుంది, ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఇస్తారు. అందుకు నిన్న కాక మొన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకు కూడా సుప్రీంకోర్టు ఒక తిరుపతి ఇచ్చింది. ఏ విధంగా ఆయనకు బయట నుంచే ఫుడ్ వెళ్తుంది, ఆయన రాసుకున్న మనకు పుస్తకాలు అందించండి, చదువుకుంటానంటే ఈ ప్రతిదీ కూడా A to Z అందించండి అని మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే ఇచ్చింది. మరి అదే ఫాలో అవుతున్నారు. నిజంగానే అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను జైల్లో పెడితే ఫుడ్ బయట నుంచి ఎవరు తీసుకొస్తారు? నీ ఫ్యామిలీ మొత్తం ఆ జైలు గోడల చుట్టూ తిరగాలి తప్ప, నీ ఎమ్మెల్యే అవ్వచ్చు, నీ మినిస్టర్ అవ్వచ్చు, నీ ఎంపీ అవ్వచ్చు, ఆఖరికి నీ సీఎం కూడా వచ్చి ఓకే చూద్దాంలే అన్న మాట తప్ప నేను బయటికి తీసుకొచ్చే ధైర్యం వాళ్ళు చేయరు. ఎందుకోసమంటే అంత ఎఫెక్టివ్, అంత పవర్ వాళ్ళకు ఉండదు అధికారంలో లేనప్పుడు.